హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రక్షాబంధన్ స్పెషల్గా ఇంట్లోనే చాలా ఈజీగా శనగపిండితో బేసన్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్లేట్ని తీసుకుని ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని ఈ నెయ్యిని ఈ విధంగా ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తిక్కుగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని వేసుకుని ఇప్పుడు ఈ పంచదారలోకి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకుని పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఈ షుగర్ సిరప్ని తీగపాకం వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది తీగపాకం వచ్చేలోపు మరొక పక్క ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు అనేవి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత వీటిని ఏదైనా బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకుని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి ఫ్రై అయ్యేలోపు మరొక పక్క పెట్టుకున్న షుగర్ సిరప్ అనేది తీగపాకం వచ్చిందో లేదో చూద్దామండి. ఇప్పుడు షుగర్ సిరప్ని కొద్దిగా చేతుల్లోకి తీసుకుని చూస్తే షుగర్ సిరప్ అనేది ఇలా తీగలా ఫామ్ అవ్వాలండి. అప్పుడే షుగర్ సిరప్ అనేది రెడీ అయినట్టు. చూస్తున్నారు కదా, షుగర్ సిరప్ అనేది తీగపాకం వచ్చేసింది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ని వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ షుగర్ సిరప్ని మనం ఫ్రై చేసుకుంటున్న శనగపిండి మిశ్రమంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా శనగపిండి మిశ్రమంలోకి షుగర్ సిరప్ని వేసుకుని కలుపుకుంటున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బర్ఫీ మిక్స్ని కొద్దిగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ బర్ఫీ మిక్స్ అనేది దగ్గర పడడానికి 2-3 నిమిషాలు టైం పడుతుందండి. 2 నిమిషాల తర్వాత బర్ఫీ మిక్స్ అనేది దగ్గర పడి కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బర్ఫీ మిక్స్ని మనం ముందుగా నెయ్యిని అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బేసన్ బర్ఫీని కొద్దిగా చల్లారనివ్వాలి. శనగపిండి బర్ఫీ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు నైఫ్ని తీసుకుని ఈ బర్ఫీని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఈ బేసన్ బర్ఫీని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఈ బేసన్ బర్ఫీని మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బేసన్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. కనుక బేసన్ బర్ఫీని ప్రిపేర్ చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. ఈ బర్ఫీ రెసిపీ అనేది మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, చూసారు కదా రక్షాబంధన్ స్పెషల్గా బేసన్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ రక్షాబంధన్కి ఇదే విధంగా బేసన్ బర్ఫీని ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.